హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ అందరూ కూడా వీఆర్ డీప్ తెలుగు ఫ్యామిలీ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మినిమం 1000 కామెంట్స్ అయితే రావాలి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. సో డెఫినెట్గా అందరూ కూడా టార్గెట్స్ ఫినిష్ చేసేయడానికి ట్రై చేయండి. అండ్ లైక్ కూడా కొట్టేసి స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకందరికీ తెలిసిన విషయమే, అదేంటంటే ఇంటర్నెట్లో మనకు కనిపించే ప్రతిదాన్ని కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే అందులో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. కానీ మనకు తెలియని మరొక విషయం ఏంటంటే, మనకి మన స్కూళ్ళలో చెప్పే వాటిని కూడా కొన్నిసార్లు నమ్మకూడదు. మన యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాటిలో కొన్నిటిని ఎగ్జాగరేట్ చేసి చెప్పి ఉండొచ్చు, కొన్నిట్లో మిస్ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు, కొన్ని అయితే అసలు ఎందుకు చెప్పారో కూడా తెలియకుండా చెబుతూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది, అది స్పేస్ నుంచి కనిపిస్తుందని చెబుతారు. బట్ అది నిజమా? కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా పెద్ద జీనియస్, కానీ అతను మ్యాథ్స్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు హై స్కూల్లో అని చెబుతారు. అది నిజమా? కాదు. సో ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి కొన్ని మిత్స్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఆ మిత్స్ అన్నింటి కూడా కంప్లీట్గా బస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. నెంబర్ 1, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనకి ప్రపంచ వింతలు అనగానే ఏమేమి గుర్తొస్తాయి? మచ్చు పిచ్చు, పిరమిడ్స్, ఆ తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనకి మరొక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే, దీన్ని మనం స్పేస్ నుంచి చూసినా కూడా ఇది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అని. కానీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిజంగానే అంత గ్రేటా అంటే కాదు. అదంతా కూడా చరిత్ర మనకు చెప్పిన ఒక అబద్ధం. నిజానికి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మన భూమి యొక్క ఔటర్ అట్మాస్ఫియర్ని దాటి కనుక మనం వెళ్ళినట్టయితే అక్కడ నుంచి కూడా కనిపించదు కనీసం. పోనీ మన భూమికి బాగా దగ్గరగా ఉన్నది చంద్రుడు. ఈ చంద్రుడి మీదకి వెళ్ళి కనుక మనం చూసామనుకోండి, అస్సలు కనిపించదు. ఈ విషయాన్ని నాసా వాడు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మనం గనక నార్మల్ చూపుతో కనుక దీన్ని చూసినట్టయితే ఇది స్పేస్ నుంచి మనకి ఏమాత్రం కనిపించదు. అఫ్ కోర్స్ ఇది 21,196 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇది కనిపించదు మనకి. ఎందుకంటే ఈ మాస్టర్ పీస్ అనేది లెంత్ని కలిగి ఉంటుంది కానీ విడ్త్ని కలిగి ఉండదు. దీని యొక్క బాటమ్ పార్ట్ దగ్గర దీని యొక్క విడ్త్ కేవలం 20 అడుగులు కాగా, పైకి వచ్చేసరికి అంటే టాప్ ప్లేస్కి వచ్చేసరికి దీని యొక్క విడ్త్ కేవలం 16 అడుగులు మాత్రమే. సో అలాంటప్పుడు ఇది స్పేస్ నుంచి ఎలా కనిపిస్తుంది ఇంత చిన్నగా ఉంటే? ఈ మిత్ అనేది ఎక్కడ మొదలైందంటే 1754వ సంవత్సరంలో మొదలైంది. నిజానికి అప్పటికి మనం శాటిలైట్స్ని తయారు చేయలేదు, చంద్రుడి మీదకి వెళ్ళాలనుకోలేదు, అసలు స్పేస్ గురించి ఏమీ ఎక్స్ప్లోర్ కూడా చేయాలనుకోలేదు. కానీ ఆ టైంలో చాలా మంది దీన్ని నమ్మడం జరిగింది. సో అందువలన ఆధారాలు లేకపోవడం వలన అదే కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతానికైతే మన దగ్గర పూర్తి స్థాయిలో టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి అందరికీ అర్థమవుతోంది ఏది నిజమో ఏది అబద్ధమో. బట్ ఒక విషయాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. అదేంటంటే, ప్రతి ఏడాది కూడా ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూడడానికి సుమారుగా 10 మిలియన్ మంది అంటే 1 కోటి మంది విజిటర్స్ వస్తున్నారు. ఒక కరోనా సంవత్సరాలలో తప్పించినట్టయితే ఎంతమంది వచ్చినా కూడా ఇది స్పేస్ నుంచి కనబడదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, జార్జ్ వాషింగ్టన్. జార్జ్ వాషింగ్టన్ అంటే పీనట్ బటర్ని కనిపెట్టిన వ్యక్తి కాదు. అమెరికా యొక్క ప్రెసిడెంట్గా ఉన్న జార్జ్ వాషింగ్టన్. అండ్ అఫ్ కోర్స్ అమెరికా యొక్క ఫౌండింగ్ ఫాదర్ అని కూడా ఇతనికి పేరైతే ఉంది. ఇతను 1789 నుంచి 1797 వరకు అమెరికాకి ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. అయితే ఆయన గురించి అమెరికాకి సంబంధించిన ప్రతి ఒక్క పాఠ్యపుస్తకంలోని కూడా ఒక కథ అయితే ఉంటుంది. ఆ కథలో ఏమని చెబుతారంటే, అతను చిన్నప్పుడు తన తండ్రితో కలిసి ఆడుకుంటున్న టైంలో ఒక చెర్రీ ట్రీని నరికేయడం జరిగింది. బట్ ఆ నిజాన్ని అతను యాక్సెప్ట్ చేశాడని అయితే ఆ కథ మనకి తెలియజేస్తూ ఉంటుంది. బట్ నిజానికి అది అసలు జరగలేదు. సో ఒకసారి ఆ స్టోరీ ఏంటో చెప్తాను. జార్జ్ వాషింగ్టన్కి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి ఒకరోజు జార్జికి ఒక చిన్న గొడ్డలను ఇవ్వడం జరిగింది. అయితే ఆ గొడ్డల్ని కూడా జార్జ్ యొక్క పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడంట. పుట్టినరోజు బహుమతిగా ఎవరైనా గొడ్డలు ఇస్తారా? సరే పోనీ అది పక్కన పెట్టండి. జార్జ్ ఆ గొడ్డలను ఉపయోగించి తన తండ్రికి ఎంతో ఇష్టమైన ఒక చెర్రీ ట్రీని నరికేయడం జరిగిందంట. అండ్ దాన్ని చూసిన తర్వాత జార్జ్ యొక్క తండ్రికి చాలా కోపం వచ్చింది. అండ్ ఇమీడియట్గా జార్జ్ని తిట్టడం మొదలుపెట్టాడు. కానీ జార్జ్ నేను అలా చేయలేదు అని అనకుండా ఒక మాట చెప్పడం జరిగిందంట. అదేంటంటే, నేను అబద్ధం చెప్పలేను అని అయితే అన్నాడంట. ఐ కెనాట్ టెల్ ఏ లై. ఈ పదం అనేది అమెరికాలో బాగా పాపులర్.
కానీ నిజానికి నేను అబద్ధం చెప్పలేను అనే పదమే పెద్ద అబద్ధం. ఎందుకంటే అసలు జార్జ్ వాషింగ్టన్ చరిత్రలో ఇటువంటి సంఘటనే లేదు. నిజానికి ఈ కథను రాసిన వ్యక్తి పేరు మాజోన్ లాకే వీమ్స్ అనే ఒక వ్యక్తి. ఇతను ఒక బయోగ్రాఫర్. ఇతను ఏంటంటే జార్జ్ వాషింగ్టన్ చాలా గొప్పోడే, కానీ అతని గురించి ఇంకా గొప్పగా చెప్పాలనే ఉద్దేశంతో జార్జ్ వాషింగ్టన్ యొక్క కథని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ స్టోరీని యాడ్ చేశారు. అంటే జార్జ్ వాషింగ్టన్ యొక్క హానెస్టీ గురించి అందరికీ తెలియజేయాలనుకున్నాడు, అలాగే అతని యొక్క గుడ్ నేచర్ గురించి అందరికీ గొప్పగా తెలియజేయాలనుకొని ఈ కథను అయితే సృష్టించడం జరిగింది. కానీ చాలా మంది ఇదే నిజం అనేసి నమ్ముతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. నెంబర్ త్రీ ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ పిరమిడ్స్ని ఎవరు నిర్మించారు అంటే మనందరం కూడా టక్కున ఒకటే మాట చెబుతాం, అదేంటంటే పురాతన కాలం నాటి ఈజిప్షియన్స్ నిర్మించారు. వాళ్ళలో బాగా డబ్బున్న వాళ్ళు స్లేవ్స్ని వాళ్ళ దగ్గర పనికి పెట్టుకొని హెవీ స్టోన్స్ని అక్కడ పెట్టేలా చేసి వాళ్ళని ఉపయోగించుకొని ఈ పిరమిడ్లను నిర్మించడం జరిగిందని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. కానీ అది నిజమా అంటే కాదు. నిజానికి ఈ ఈజిప్ట్ పిరమిడ్లను నిర్మించింది స్లేవ్స్ కాదు, చాలామంది ఇంజనీర్స్ అనే విషయం కూడా మనకు తెలిసిందే. కానీ వాళ్ళు ఇంజనీర్స్ మాత్రమే కాదు, వాళ్ళు ఒకరి కింద పనిచేయలేదు, వాళ్ళందరూ కలిసి పనిచేయడం జరిగింది. అండ్ 19వ శతాబ్దం వరకు శాస్త్రవేత్తలందరూ కూడా అక్కడ పనిచేసిన వాళ్ళు వేరొకరి కింద పనిచేయడం జరిగింది, వేరొకరు చెప్తేనే పనిచేయడం జరిగిందని అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నిజానికి అక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి దీన్ని నిర్మించాలనుకున్నారు. ఎందుకంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సుమారుగా 85 ఏళ్ల పాటు దీన్ని నిర్మించడం జరిగింది. 2589 నుంచి 2504 BCE వరకు దీన్ని నిర్మించడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, చెమటలు చిందించారు, రక్తాన్ని చిందించారు. ఇవన్నీ చేసి నేషనల్ ఐకాన్గా దీన్ని నిర్మించడం జరిగింది. అంతే తప్ప ఎవరో చెబితే వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తూ వీళ్ళు నిర్మించలేదు. అండ్ చాలా మంది ప్రజలు పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ అక్కడ నివసించిన ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క నిర్మాణంలో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది రాళ్ళను మోస్తే ఎవరైతే ఫిజికల్గా అంత భారీ పనులు చేయలేరో వాళ్ళందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ కొన్నిసార్లు ఏమో సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేయడం జరిగింది. కొంతమంది గుర్రాలను వేసుకొని చాలా దూరం ప్రయాణించి ఈ పిరమిడ్ యొక్క నిర్మాణానికి కావాల్సిన స్టోన్ని, మెటల్ని కూడా ఎక్కడుందో తెలుసుకుని వచ్చేవారు. సో ఇలాగ వేరు రకాలుగా పనులు చేసేవారు. అలాగ అందరూ కష్టపడి ఈ పిరమిడ్లను నిర్మించడం జరిగింది. సో ఏన్షియంట్ వరల్డ్కి సంబంధించి ఇప్పటికీ కూడా మిగిలి ఉన్న ఏకైక పురాతన చారిత్రాత్మకమైన కట్టడం. అంతకంటే ముందు ఇంకా చాలా కట్టినప్పటికీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ కూలిపోయాయి. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రమే మిగిలింది. నెంబర్ 4 లాచ్నెస్ మాన్స్టర్. లాచ్నెస్ మాన్స్టర్ గురించి మనకందరికీ కూడా తెలిసిందే. ఇది ఒక మిస్టీరియస్ సీ క్రియేచర్. అంటే సీ క్రియేచర్ కూడా కాదు, నిజానికి వాటర్ క్రియేచర్. దీన్ని ఒక లేక్లో చూసినట్టుగా కొంతమంది పుకార్లు పుట్టించడం జరిగింది. అండ్ దీన్ని చూసి చాలా మంది అది నిజమే అనుకోవడం కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇది నిజం కాదనే విషయం అయితే మనకు అర్థమైంది. అండ్ దీన్ని స్కాట్లాండ్లో ఫోటో తీసిన వ్యక్తి ఇది ఒక మిస్టీరియస్ క్రియేచర్ అనేది తెలియజేయడం జరిగింది. కానీ నిజానికి 6వ శతాబ్దం నుంచే ఇటువంటి ఒక జంతువు గురించి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయని కూడా అప్పట్లో చాలా మంది తెలియజేశారు. సో దాని కారణంగా ఇది నిజమే అయి ఉండొచ్చని అయితే అప్పట్లో చాలా మంది నమ్మడం జరిగింది. అయితే ఆ ఫోటోని తీసిన వ్యక్తి పేరు రాబర్ట్ కెన్నెత్ విల్సన్ అనే ఒక వ్యక్తి 1934లో దాన్ని తీయడం జరిగింది. అండ్ అది నిజంగానే లాచ్నెస్ మాన్స్టర్ అని అందరినీ కూడా నమ్మించారు. కానీ దాదాపుగా 60 ఏళ్ల పాటు అలాగే నమ్మించిన తర్వాత 1994లో నిజం ఏంటనేది అందరికీ కూడా అతను బయటకు చెప్పేయడం జరిగింది. అంటే చనిపోయే ముందు తన వాళ్ళకి చెప్పి చనిపోవడం జరిగింది. అయితే నిజానికి ఇతను తీసిన ఫోటో ఫేక్ అని చెప్పి అందరికీ కూడా అప్పుడు తెలిసింది. కానీ ఇంకొక ఫోటో కూడా బయటకు వచ్చింది. ఆ ఫోటోలో ఎగ్జాక్ట్గా లాచ్నెస్ మాన్స్టర్ లాగే కనబడింది ఒకటి. మరి ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోటోని తీసిన వ్యక్తి కూడా దీన్ని నిజమే అని చెబుతున్నాడు కదా, మరి ఇదెందుకు అబద్ధం అవుతుంది? ఇది కూడా నిజమే అవుతుంది కదా, లాచ్నెస్ మాన్స్టర్ నిజంగానే ఉంది అని అయితే చాలామంది అప్పుడు అభిప్రాయపడడం జరిగింది. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది కూడా ఫేకే. ఆ ఫోటోని తీసిన వ్యక్తి పేరు మార్మడూకే వెదరల్. ఈ మార్మడూకే వెదరల్ అనే వ్యక్తి అప్పట్లో డైలీ మెయిల్ న్యూస్ పేపర్ తరపున పనిచేసేవారు. అయితే ఒకసారి అతను ఈ లాచ్నెస్ మాన్స్టర్ యొక్క ఫుట్ ప్రింట్స్ కోసం ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే ఆ ఆర్టికల్ అబద్ధం, ఆ ఫుట్ ప్రింట్స్ అబద్ధం, అతను రాసేవన్నీ కూడా అబద్ధమని అతను క్రిటిసైజ్ చేయడం జరిగింది. సో దీన్ని చూసిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు అతన్ని బాగా తిట్టారు. అయితే ఎలాగైనా ఆ కంపెనీ మీద, ఆ తర్వాత ప్రజల మీద కూడా రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడో తెలుసా? ఒక టాయ్ సబ్మెరైన్ తీసుకొని ఆ ప్రాంతంలో నీటి లోపల తేలేటట్టు చేసి దాన్ని ఫోటో తీసి బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం అందరూ కూడా అదే నిజమనేసుకొని నమ్మారు. కానీ తర్వాత తెలిసింది అసలు విషయం ఏంటనేది. అప్పుడు అందరూ కూడా ఫూల్స్ అయ్యామని అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెంబర్ 5 వైకింగ్స్ హెల్మెట్స్. వైకింగ్స్ గురించి మనం ఎప్పుడైనా సరే డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటి? వాళ్ళ యొక్క హెల్మెట్స్, వాటికి ఉన్న పెద్ద పెద్ద కొమ్ములు. ఈ కొమ్ములు ఉన్న హెల్మెట్స్ని చూస్తే టక్కన అవి వైకింగ్స్ యొక్క ఇమేజెస్ అని మనకు అర్థమవుతూ ఉంటాయి, వాళ్ళు వైకింగ్స్ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ నిజానికి వైకింగ్స్ యొక్క హెల్మెట్స్కి ఎక్కడా కూడా కొమ్ములు అయితే లేవు. ఇదే వాస్తవం. ఇది కూడా ఒక పుకారే, నిజానికి ఒక చిన్న కథ లాంటిది. బట్ దాని కారణంగా ఇది ఇంత స్ప్రెడ్ అయిపోతుందని ఆ కథను క్రియేట్ చేసిన వ్యక్తి కూడా తెలియదు. వైకింగ్స్ అనేవాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అప్పుడప్పుడే మెల్లిమెల్లిగా
గా పాపులర్ అవుతున్నారు. సో ఆ టైంలో చాలా మంది చరిత్రకారులు వీటి గురించి డిస్కస్ చేయడం మొదలు పెడుతున్నారు. సో అప్పుడు ఈ కాన్సెప్ట్ పుట్టింది. కానీ ఆ తర్వాత ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ వైకింగ్స్ యొక్క టామ్స్ ని పూర్తిగా వెలికితీసి వాటిలో దొరికిన కిరీటాలను స్టడీ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఒక్క హెల్మెట్ మీద కూడా వాళ్ళకి కొమ్ములు అయితే కనిపించలేదు. నాట్ ఈవెన్ ఒక్క హెల్మెట్ మీద కూడా. కాకపోతే ఏంటంటే స్కాండినేవియన్స్ అప్పుడప్పుడు ఇలాగా స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఈ టైప్ ఆఫ్ హెల్మెట్స్ ఉపయోగించి ఉండొచ్చు, ఈ టైప్ ఆఫ్ హెడ్ గేర్ ని వాడి ఉండొచ్చు. కానీ యుద్ధానికి వచ్చేసరికి మాత్రం ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిని వాడలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటువంటి కొమ్ములు ఉన్న హెల్మెట్స్ ని వాడడం వల్ల ఇంకా వాళ్ళకే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే శత్రువులు వాళ్ళని చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేయడం అన్న జరుగుతుంది, లేదంటే అట్లీస్ట్ వాళ్ళ యొక్క హెల్మెట్ ని చాలా ఈజీగా పట్టేసుకొని బయటకు లాగేసే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు వీళ్ళకి తలకి ప్రొటెక్షన్ అనేది లేకుండా పోతుంది. సో దాని కారణంగా ఈ వైకింగ్స్ యొక్క హెల్మెట్స్ అనేవి పూర్తిగా డిజాస్టర్ అవుతాయి. సో అందుకని ఇవి నిజం కాదని అయితే చాలా మంది నమ్మారు. అండ్ నిజానికి ఇవి అసలు ఎలా పాపులర్ అయ్యాయంటే ఒక ఇమేజ్ బయటకు వచ్చింది 1800 సంవత్సరాల టైంలో. అప్పట్లో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, అతని పేరు గుస్టావ్ మాల్మ్స్ట్రామ్. ఈ వ్యక్తి ఒక హార్న్ అండ్ హెడ్ గేర్ ని వైకింగ్స్ కోసం అని చెప్పి పెయింటింగ్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పెయింటింగ్ బయటకు వెళ్ళి బాగా పాపులర్ అయిపోయింది. అండ్ చాలా మంది అదే నిజం అనుకున్నారు. అండ్ ఇప్పటికీ కూడా చాలా మంది దీన్ని నమ్ముతూ ఉంటారు. బట్ అదైతే నిజం కాదు. నెంబర్ 6, మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ గురించి మనకు అందరికీ కూడా తెలిసిందే. నిజానికి పాప్ స్టార్, మ్యూజిక్ స్టార్ మామూలుగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ సెలబ్రిటీస్గా, ది టాప్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్లో ఒకరిగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు నిలవడం జరిగింది. అయితే ఆయన జీవితంలో ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా కూడా ఇప్పటికీ ఆయన ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకప్పుడు మ్యూజికల్ ఇండస్ట్రీలో ఆయన చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదన్న విషయం మనకు తెలిసిందే. అయితే నిజానికి ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్స్లో అత్యంత పాపులర్ స్టెప్ ఏది అంటే అందరూ కూడా టక్కన మూన్ వాక్ అని చెప్తారు. కానీ నిజానికి అది మైకేల్ జాక్సన్ క్రియేట్ చేసింది కాదు. ఎస్, మీరు విన్నది నిజమే. అది మైకేల్ జాక్సన్ ఓన్ క్రియేషన్ అయితే కాదు. మైకేల్ జాక్సన్ దాన్ని ఇంకొకరి దగ్గర నేర్చుకోవడం జరిగింది. మైకేల్ జాక్సన్ దాన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నాడో తెలుసా? క్యాస్పర్ క్యాండిడేట్ నుంచి, అలాగే కూలే జాక్సన్ నుంచి నేర్చుకోవడం జరిగింది. మైకేల్ జాక్సన్ దాన్ని మొట్టమొదటిసారిగా 1983లో ప్లే చేశాడు కదా. కానీ దానికి ముందే వీళ్ళు 1970లోనే ఆ డ్యాన్స్ని అయితే ప్లే చేయడం జరిగింది. అండ్ మార్సల్ మార్క్యూ అనే ఒక వ్యక్తి కూడా అంతకుముందు బిట్ ద క్లౌన్ అనే ఒక షోకాస్ డ్యాన్స్ వీడియోలో కూడా ఆ స్టెప్ని అయితే ప్లే చేయడం జరిగింది. సో నిజానికి మైకేల్ జాక్సన్ కంటే ముందే ఈ స్టెప్ అయితే బాగా పాపులర్. కాకపోతే మైకేల్ జాక్సన్ దీన్ని మరింత ఫేమస్ చేసేసాడు. అండ్ మైకేల్ జాక్సన్ కంటే ముందు బిల్ బెయిలీ అనే ఒక డాన్సర్ కూడా ఈ స్టెప్ని అయితే వాడడం జరిగింది. కాకపోతే అతను దీనికి మూన్ వాక్ అన్న పేరు పెట్టలేదు, ద బ్యాక్ స్లైడ్ అనే పేరు పెట్టడం జరిగింది. అంతకుముందు ఇది ఆ పేరుతో పాపులర్, బట్ ఆ తర్వాత మైకేల్ జాక్సన్ చేసిన తర్వాత ఇది మూన్ వాక్ అన్న పేరుతో బాగా పాపులర్ అయింది. నెంబర్ 7, కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? అంటే నేను అంటుంది టిండర్ లాంటి వెబ్సైట్స్లో, యాప్స్లో ఉండే డేటింగ్ కాదు, ఇది వేరే. ఈ కార్బన్ డేటింగ్ని ఏదైనా ఒక మెటీరియల్ని తీసుకొని దాని యొక్క వయసుని కంప్లీట్గా తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఏ మెటీరియల్ అయినా కూడా ఒకప్పుడు అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్తో ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది కదా. సో దాన్ని ఉపయోగించుకొని ఈ కార్బన్ డేటింగ్ ద్వారా దాని యొక్క వయసు గురించి అయితే తెలుసుకుంటూ ఉంటారు. అండ్ నిజానికి మనకు తెలిసిన చాలా వరకు చరిత్ర ఈ కార్బన్ డేటింగ్ ఆధారంగానే ఉంటుంది. ఈ కార్బన్ డేటింగ్ పరీక్ష కనుక లేకపోయినట్టయితే అసలు మనకి ఏమీ తెలిసేదే కాదు. నిజానికి ఈ కార్బన్ డేటింగ్ పరీక్షని మొట్టమొదటిసారిగా 1949లో ఒక ప్రొఫెసర్ టెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు విలియర్డ్ లిబీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత సైంటిఫిక్ ప్రపంచం అనేది చాలా వరకు అప్డేట్ అవుతూ వచ్చింది కదా. సో అప్పుడు శాస్త్రవేత్తలు తెలిసిన విషయం ఏంటంటే నిజానికి ఈ కార్బన్ డేటింగ్ పరీక్ష అనేది అంత ఎగ్జాక్ట్గా ఉండదు అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో కూడా చాలా ఎర్రర్స్ ఉంటాయి. ఎందుకంటే కార్బన్ కంటామినేషన్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అప్పుడెప్పుడో కార్బన్ డైఆక్సైడ్కి ఆ మెటీరియల్ అనేది కొంచెం రియాక్ట్ అయినప్పటికీ కూడా తర్వాత కంటామినేషన్స్ కారణంగా కంప్లీట్గా చేంజెస్ అయితే ఉంటాయి కదా దాంట్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ కార్బన్ చేంజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ న్యాచురల్ డికేస్ కూడా జరుగుతూ ఉంటాయి బయట అట్మాస్ఫియర్లో కార్బన్స్ అనేవి పెరుగుతూ ఉన్న కొద్దీ. సో దీని కారణంగా కొన్నిసార్లు ఆ మెటీరియల్స్ మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి చాలాసార్లు అలాగే ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పటివో వస్తువుల్ని మనం తీసుకొని వచ్చి కార్బన్ డేటింగ్ చేస్తూ ఉంటాం. కానీ అప్పటికి ఇప్పటికీ బయట వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మనం కార్బన్ డేటింగ్ మీద పూర్తిగా ఆధారపడలేమని చెబుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఒక చెట్టు ఉంది, తర్వాత గ్రీన్లాండ్లో ఒక చెట్టు ఉంది. ఈ రెండు కూడా వేరు వేరు యుగాల టైంలో పెరగడం జరిగింది అనుకుందాం. అండ్ వీటిలో టెంపరేచర్ వేరియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ కార్బన్ డేటింగ్ మాత్రం యాక్యురేట్గా చెప్పలేకపోవచ్చు. అండ్ ఆ వేరు వేరు టెంపరేచర్స్ కారణంగా ఫైనల్గా ఆ రెండింటిలోని కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఒకలాగే ఉండి ఉండొచ్చు. సో అప్పుడు ఈ రెండింటికి కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. కానీ నిజానికి అవి రెండు కూడా వేరు వేరు వాతావరణాల్లో, వేరు వేరు టెంపరేచర్స్లో, వేరు వేరు ప్లేసెస్లో పెరిగినవి. సో డెఫినెట్గా చరిత్ర మనకి ఈ విషయంలో అబద్ధం చెప్పింది. కానీ ఒకవేళ ఇది కనుక పూర్తి స్థాయిలో అబద్ధం అయినట్టయితే చరిత్రే అబద్ధం. నెంబర్ 9,
యాక్చువల్గా మనకందరికీ ఇప్పుడు తెలిసిందే సిగరెట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని. కానీ ఒకప్పటి కాలంలో పెద్ద పెద్ద టొబాకో కంపెనీస్ సిగరెట్ల కోసం ఎలాంటి క్యాంపెయిన్స్ రన్ చేసేవంటే అసలు వాళ్ళ సిగరెట్లు కనుక తాగితేనే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది, తాగకపోతే ఆరోగ్యం బాగోదు అన్నట్టుగా కూడా చెప్పేవారు. అంటే ఇప్పుడంటే మనకు తెలిసింది కానీ ఒకప్పుడు తెలియదు కదా. 1900 సంవత్సరాలలో కొంతమంది స్టార్స్ వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళ దగ్గర ఎండోర్స్మెంట్ తీసుకొని ప్రమోషన్స్ చేసేవారు. అండ్ కంపెనీ వాళ్ళు డాక్టర్స్ యొక్క అప్రూవల్ తీసుకొని మరి వాళ్ళ యొక్క సిగరెట్లను అమ్మేవారు. 1951లో ఎల్ఎంఎండ్ అనే ఒక కంపెనీ వాళ్ళు తమ యొక్క ఫిల్టర్స్ అనేవి డాక్టర్ చెబితేనే మేము మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాం, సో తప్పకుండా కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1949లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క వైస్ రాయ్స్ని కంప్లీట్గా డెంటిస్టే రికమెండ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అండ్ 1920లు 1930లలో అయితే లక్కీస్ అని కొన్ని ఉంటాయి. ఇవి కూడా సెలబ్రిటీస్ని ఎక్కువగా ఉపయోగించుకొని ఎండోర్స్మెంట్ చేసేది. అండ్ అప్పట్లో ఎలా చేయించేదంటే సెలబ్రిటీలతో చెప్పించేది అనమాట, నేను నా యొక్క వాయిస్ని కాపాడుకోవడం కోసం లక్కీస్ని వాడుతూ ఉంటాను, మీరు కూడా వాడండి. ఆ తర్వాత ఫిమేల్ సెలబ్రిటీస్ కూడా ఈ సిగరెట్లను కాలుస్తూ మార్కెటింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క స్లోగన్స్ కూడా ఎలా ఉండేవంటే మీ యొక్క గొంతుల్ని కాపాడడానికే మా యొక్క సిగరెట్లు అన్నట్టుగా ఉండేది. అలాగే 1930 నుంచి 1950 వరకు మొత్తం ప్రజలందరూ కూడా అబద్ధాల్లోనే బ్రతికారు. అండ్ 1950లో ఒకానొక సిచ్యువేషన్లో అమెరికాలో 45% మంది పాపులేషన్ స్మోకింగ్ చేసేవారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఎంత భారీ స్థాయిలో స్మోకింగ్ చేసేవారు. అప్పట్లో 45% అంటే సుమారుగా 70 మిలియన్ పీపుల్, అంటే ఒక 7 కోట్ల మంది అప్పట్లో సిగరెట్లను కాల్చేవారు. అయితే ఆ తర్వాత ఏంటంటే దీని కారణంగా ఉన్న హెల్త్ రిస్క్ని అందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. సో అప్పుడు వీటి గురించి ఇలాగ అడ్వర్టైజ్మెంట్లు చేయడం మానేశారు. అప్పుడు వేరే రకంగా చేశారు, అంటే ఇది మీ ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం మానేశారు, కానీ చెడు అని కూడా చెప్పట్లేదు. దానికి బదులుగా వాళ్ళు ఏం చేసేవారంటే మీరు ఎలాగ స్మోకింగ్ చేస్తారు కదా, అదేదో మా బ్రాండ్నే వాడండి అని అయితే చెప్పడం మొదలుపెట్టారు. నెంబర్ 9, థామస్ అల్వా ఎడిసన్. థామస్ ఎడిసన్ గురించి మనకందరికీ కూడా తెలిసిందే. అండ్ థామస్ ఎడిసన్ అనగానే మనకందరికీ కూడా ఎలక్ట్రిక్ బల్బే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ నిజానికి అత్యంత ఎక్కువగా పేటెంట్స్ని కలిగి ఉన్న ఇన్వెంటర్స్లో ఈయన కూడా ఒకరు. కానీ ఎడిసన్ అనగానే లైట్ బల్బు అనగానే ఎడిసన్ గుర్తొస్తారు. కానీ నిజానికి ఈ లైట్ బల్బుని ఎడిసన్ కనిపెట్టడం జరగలేదు. ఎస్, మీరు విన్నది నిజమే, నిజానికి వేరొకరు కనిపెట్టడం జరిగింది. కానీ ఇతని పేరు మీద 1093 పేటెంట్స్ అయితే ఉన్నాయి, కానీ బల్బు మాత్రం ఇతని పేరు మీద అయితే లేదు. నిజానికి ఈ బల్బుని 1800 సంవత్సరంలోనే ఒక వ్యక్తి కనుగొనడం జరిగింది. అంటే అప్పట్లో దాని యొక్క ఎర్లీ స్టేజెస్లో ఒక వ్యక్తి క్రియేట్ చేశాడు. అతని పేరు అలెగ్జాండ్రో వోల్టా. ఇతనే లైట్ బల్బ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా థామస్ అల్వా ఎడిసన్ దాన్ని డెవలప్ చేయలేదు. అండ్ నిజానికి అతను ఈ లైట్ బల్బ్ కాన్సెప్ట్ని మనకి తీసుకొచ్చేసరికి థామస్ అల్వా ఎడిసన్ పుట్టలేదు కూడా. థామస్ అల్వా ఎడిసన్ 1847లోనే పుట్టాడు. అంటే ఈ వ్యక్తి కనిపెట్టిన 50 ఏళ్ల తర్వాత ఎడిసన్ పుట్టాడు. ఆ తర్వాత చాలా మంది వేరు వేరు ఎలిమెంట్స్ని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారెన్ డి లా రూవే అనే ఒక వ్యక్తి అలెజాండ్రో వోల్టాస్ యొక్క వెర్షన్కి కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే యాడ్ చేశాడు 1840లో. ఆ తర్వాత 1860లో ఇంగ్లీష్ కెమిస్ట్ అయిన జోసెఫ్ కెమిస్ట్ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా 1879లో మాత్రమే థామస్ అల్వా ఎడిసన్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చాడు. అంటే అంతకుముందు అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉండేవి అండ్ ఎక్కువసేపు వెలిగేవి కూడా కాదు, కానీ ఇతను ఏంటంటే కొంచెం ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చి మార్కెట్లో చాలా పెద్ద మొత్తంలో వదలడం జరిగింది. సో నిజానికి అయితే ఇది ఇతని యొక్క ఒరిజినల్ ఐడియా కాదు, అండ్ వేరొకరి నుంచి అయితే ఇతను తీసుకోవడం జరిగింది. నెంబర్ 11, ఆల్బర్ట్ ఐన్స్టీన్. యాక్చువల్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా పెద్ద జీనియస్ అండ్ అతని యొక్క బ్రెయిన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నిజానికి అతను థియరీ ఆఫ్ రిలేటివిటీని క్రియేట్ చేయడం వల్ల ప్రపంచం అంతా ఇప్పుడు దాని మీద ఆధారపడుతూ ఉండడం వల్ల అందరూ కూడా ఈయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈయన గురించి ఒక కథ ఉంటుంది. అదేంటంటే ఈయన హై స్కూల్లో మ్యాథ్స్ క్లాస్లో ఫెయిల్ అయిపోయాడని. కానీ అదైతే నిజం కాదు. ఎందుకంటే ఈయన ఇంత తెలివైన వాడు, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత జీనియస్ అయినప్పుడు ఎలాగ బేసిక్ మ్యాథ్స్ క్లాస్లో ఫెయిల్ అవుతాడు అతను? అది కంప్లీట్గా అబద్ధం. నిజానికి ఆయన 15 ఇయర్స్ ఏజ్లోనే ఆయన చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ చేశాడు. అండ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా అప్పట్లోనే ఆలోచించేవాడు అతను. నిజానికి ఇప్పుడు 15 ఏళ్ల వయసులో ఎవరు కూడా అసలు అంత గొప్ప కాన్సెప్ట్స్ ఆలోచించడానికి ట్రై చేసేవారు కాదు. కానీ అతను మాత్రం పైథాగోరియన్ థియరీకి ఆల్టర్నేటివ్ కోసం అప్పట్లోనే వెతకడం జరిగింది అండ్ దాన్ని తీసుకురావడం కూడా జరిగింది. సో డెఫినెట్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయితే మాత్రం మ్యాథ్స్ క్లాస్లో ఫెయిల్ అవ్వలేదు, అది కూడా ఒక అబద్ధమే. ఓకే గైస్, చూసారు కదా, ఇవి మనకి చరిత్ర చెప్పిన 10 అతిపెద్ద అబద్ధాలు. వీటిలో మీకు ఏది అతిపెద్ద అబద్ధం అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ మీద తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.